మన గొయ్యి మన చేతులతోనే తవ్వి మన చేత్తోనే పూడ్చినారా. వీళ్ళని ఎట్టా దెబ్బ కొట్టాలి? గంగ ఆవేశానికి శివ ఆలోచన తోడవుతుంది. ఎలక్షన్లు వస్తే జనం చూపించే జాలి వాడికి బలం అవుతుంది. అబ్బోడా, ఏం చేస్తావో సెయ్. ఆ గంగగాడు మాత్రం సర్పంచ్ కారాదు. కుముదా, అమృత, శివ, రండి భోజనం వడ్డిస్తాను. అన్నయ్య, కాలు చేతులు కడుక్కురా అన్నయ్య, భోంచేద్దు గాని. తట్టుకోలేక ఒక ప్రాణం పోయింది. ఇంకో అత్తారింట్లో ఏం జరిగినా సరే ఎదిరించి నిలబడాలని నాగవల్లి ఉంది. ఇలా ప్రతి ఆడపిల్ల ఏదో ఒక సమస్యని ఎదుర్కొంటూనే ఉంది. ఏం చేద్దాం, మా పెద్దనాన్న దేవరాజు అన్నయ్య లాంటి వాళ్ళు ఉండగా మనలాంటి ఆడపిల్లలకి కష్టాలు తప్పవు. నేను ఆ ఇంటి బిడ్డనే కదా. మా గౌరీ అక్క నిలదొక్కుకోలేకపోయింది, నేను మాత్రం సాధించగలిగాను. అందుకే అలాంటి వాళ్ళింటికి శ్రీవల్లి అక్క వెళ్ళకపోవడమే మంచిదైంది. నేను తప్పించుకుంటే ఏముంది, నాగవల్లి వెళ్ళింది కదా. తను మొండిది, ధైర్యంగా ఉంది కాబట్టే అలాంటి రాక్షసుల మధ్య నెగ్గుకొస్తుంది. నీలా సున్నితంగా ఉండే వాళ్ళని చూస్తే ఆ దుర్మార్గులు పేట్రేగిపోయేవాళ్ళు. అయితే ఆ ఇంటికి వెళ్లాల్సిన వాళ్ళు ఇంకొకరు ఉన్నారు కదా బావా. అప్పుడేమవుతుందో ఏంటో. ఏమంటున్నావు శివ? అంటే అది బావా, అది అది ఏం లేదన్నయ్యా, అప్పుడప్పుడు మనం ఆ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది కదా. ఏం గొడవ చేస్తారు ఏంటో అని వదినంటుంది, అంతే. అంతే అంతే అంతే. ఎన్నాళ్ళు నేను మీ గురించి ఆలోచించానమ్మా, కానీ ఇప్పుడు అనిపిస్తోంది ఎంతోమంది ఆడపిల్లలు అన్యాయం అయిపోతూ ఉంటారు. వాళ్ళని ఎలా ఆదుకోవాలి, అలాంటి వాళ్ళ కోసం ఏం చేయాలో అని ఆలోచిస్తున్నాను. అండగా ఉండే అన్నయ్య ప్రతి ఇంట్లోనూ ఉంటే ఏ ఆడపిల్లకి సమస్యలు రావన్నయ్య. అవును బావా, ప్రతి ఇంట్లోనూ దేవుడు ఉండలేడు కాబట్టి అమ్మను సృష్టించాడు అంటారు. అలాగే ఈ ఊళ్ళో ప్రతి ఇంట్లో నీలాంటి అన్నయ్య తోడుగా ఉండాలంటే నువ్వు సర్పంచ్ అవ్వాలి బావా. అప్పుడు విధి విధానాలు మార్చాలి. ఎందుకంటే
హత్యలు కూడా ఆత్మహత్యలుగా మార్చి నేరస్తులు తప్పించుకుంటున్నారు. ఆడపిల్లలందరిలోనూ చైతన్యం రావాలి. అన్యాయం చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. ఇవన్నీ జరగాలంటే దమ్మో ధైర్యం ఉన్న నీలాంటివాడు అధికారంలోకి రావాలి. అవునన్నయ్య, పంచాయతీలోకి వెళ్ళినా ఇంతవరకు ఏ ఆడపిల్లకి న్యాయం జరగలేదు. నువ్వు సర్పంచ్ అయ్యి పంచాయతీ బాధ్యతలు కూడా తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉంటాయన్నయ్య. వరదరాజులు మావయ్యకు ఒత్తాసు పలికే వాళ్లే ఇన్నాళ్ళు సర్పంచ్గా ఉండేవాళ్ళు. తను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా చేసేవాళ్ళు. పేరుకే అధికారంలో ఉండేవాళ్ళు, కానీ పెత్తనమంతా ఆయన గారిదే. అందుకే ఈసారి పోటీ చేసి ప్రెసిడెంట్ అయ్యి అందర్నీ నిలువెల్లా ముంచేద్దామనుకున్నాడేమో. అన్నయ్య అలా కానివ్వడు కదా. ఖచ్చితంగా వాళ్ళ పాపపు పనులకి అడ్డుకట్ట వేస్తాడు. వరదరాజుల మావయ్య కొండ. అతన్ని ఢీ కొట్టాలంటే బుద్ధి బలం కూడా ఉండాలి. సంకల్ప బలం ఉంటే కొండని కూడా పిండి చేయొచ్చమ్మా. తనకి ధనబలం ఉండొచ్చు, కానీ మనకి జనబలం ఉండాలి. ఎన్నికల ప్రచారానికి గుర్తులు వస్తాయి. అది జనాలకి గుర్తుండిపోయేలా చెయ్యాలి. ఆ గుర్తుకి ఒక్కసారి ఓటు వేస్తే మాత్రం నేను చేసే మంచి పనులు జీవితాంతం గుర్తుండిపోతుంది. అమ్మా నాగవల్లి, దెబ్బల మీద ఈ ఐస్ ముక్కలు పెడితే త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఇలా వచ్చి కూర్చో, నేను పెడతాను. ఇప్పుడు నొప్పేం లేదులే అత్తయ్య, తగ్గిపోయింది. నొప్పి తగ్గినా మొహం వాచినట్టు కనిపిస్తుంది నాగవల్లి. అమ్మ చెప్పినట్టు ఐస్ ముక్కలు పెట్టుకో, త్వరగా తగ్గిపోతుంది. మనల్ని సూత్తే కోపం కట్టలు దించుకుని మొఖంలో రక్తం గడ్డగట్టినదనుకుంటా అబ్బోడా. అయినా ఇది ఐసు పెడితే తగ్గదురా అబ్బోడా. సున్నితంగా మాట్లాడితే అదే తగ్గుతుంది. సున్నితంగా మాట్లాడటం నాకు తెలీదు నానమ్మా. నైస్గా ఇలా టచ్ చేయటమే నాకు తెలుసు. నొప్పిగా ఉండదా? నీకు తగిలిన దెబ్బలో మీ అన్నకి తగిలుండాల్సిందే. మా అన్నయ్య బాక్సింగ్కి వెళ్ళడు. తన దారిలో అడ్డొచ్చిన వాళ్ళని చెడుగుడాడుకుంటాడు. బాక్సింగ్ పోటీలు, కబడ్డీ పోటీలు మా అన్నయ్యకి నచ్చవు. కానీ నాకు పోటీగా దిగుతున్నాడు కదా. అదే చెప్తా ఉండారా పెద్దోడా. దీనికి తగిలిన దెబ్బలో ఈళ్ళన్న గంగగాడికి తగిలుంటే ఆ విషయం ఊరంతా పాకిపోయుండేది. ఆ నాడే కాపాడుకోలేనప్పుడు మమ్మల్ని నేను సోత్తాడు అనే జనం ఓట్లన్నీ మనకే ఏసేటోళ్ళు. ఒంటి మీద గాయాల్ని కూడా అవకాశాలుగా మార్చుకుంటున్నారంటే మా అన్న చేతిలో ఓడిపోతారనే భయం అప్పుడే మీకు పట్టుకుందన్నమాట. ఎలక్షన్స్ అంటే బాక్సింగ్ కాదు నాగవల్లి. గ్లౌజులు వేసుకొని ప్రత్యర్థి మొహం మీద పిడిగుద్దులు గుద్దడానికి జనం ఆదరణ సంపాదించాలి. టిఫిన్ సెంటర్ పెట్టుకొని మీ అన్నయ్య, పోలీస్ ఆఫీసర్గా శివ తక్కువ టైంలోనే గోల్ రీచ్ అయ్యారు. ఇలాంటి టైంలో మీ అన్నయ్య మీద నెగిటివ్గా ముద్ర పడితే తప్ప జనాలు మా కోట్లు వేరు. మా అన్నయ్య మంచి చేయడానికే సర్పంచ్ అవ్వాలనుకున్నాడు, కానీ మీరు పోటీ చెయ్యడానికి కూడా కుట్రలు చేస్తున్నారు. అదే మీకు మా అన్నయ్యకి మధ్య ఉన్న వ్యత్యాసం. అవన్నీ ఎవడో అడగడు నాగవల్లి. సర్పంచ్గా గెలిచాడా లేదా అని మాత్రమే చూస్తారు. అంటే సర్పంచ్గా గెలవడానికి ఏం చేయబోతున్నారు? మీ అన్న ఓడిపోతాడనే ఇప్పుడు నీకు భయం పట్టుకున్నది కదూ. నువ్వు కంగారు పడుకు నాగవల్లి. ఓట్లు పడాలంటే ముందు పార్టీ గుర్తు నిర్ణయించాలి, ప్రచారం చెయ్యాలి. అప్పుడు కదా
ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలిసేది. పార్టీ గుర్తు వచ్చేసింది తిరుపతి. వాళ్ళ అన్నది త్రిశూలం గుర్తు. అత్తయ్య విన్నావా? మా అన్నయ్యకి త్రిశూలం గుర్తొచ్చిందంట. గంగాధరుడు అన్న పేరుకి తగ్గట్టుగానే శివుడి చేతిలో ఉన్న త్రిశూలం మా అన్నయ్యకి పార్టీ గుర్తుగా వచ్చింది. ఎలక్షన్లో గంగ నిలుస్తాడనేసి త్రిశూలమే శుభసూచకం. అప్పుడే సర్పంచ్ అయిపోయినట్టుగా ఓ తెగ ఫీల్ అయిపోతారేంటమ్మా? ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. వాడు గంగాధరం, ఆడి భార్య శివపార్వతి. పిల్లలు పుడితే గణపతి, సుబ్రహ్మణ్యం అని పేర్లు పెట్టుకుంటారేమో. వాళ్ళకి అప్పే పుట్టదు, ఇంకా పిల్లలేం పుడతారా? పోటీ చేయడానికి డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు మావయ్య. మంచితనం కూడా ఉండాలి. మంచితనంలో మా అన్నయ్య మహారాజు. ఊళ్ళో ఉండాలిగా రాజు. మీ అక్కని పెండ్లి చేసుకోనన్న షణ్ముఖంకి 3 లక్షలేవో కట్టాలిగా. ఇప్పుడు అళ్ళొచ్చి పోటీ చేస్తావు గాని మా చేతిలో అప్పు చీటి ఎప్పుడు జింపుతావని అడిగితే డబ్బు కట్టలేక పారిపోతాడేమో నీ అన్న. మీరు చేసిన పంచాయతీ వల్ల గంగ మీద భారం పడింది. శివుడి నెత్తి మీద గంగ ఉంటుంది గాని ఈ గంగ నెత్తి మీద అప్పు అనే బరువు ఉంటుంది. అయినా అప్పుల గురించి ఆలోచించమంటే మా తప్పుల గురించి ఆలోచించి పోటీకి దిగుతున్నాడు. త్రిశూలం గుర్తు వచ్చింది కదా మావయ్య. ఇక అన్నయ్య చేసిన అప్పుల్ని, దానికి కారణమైన వాళ్ళని ముక్కలు చేస్తాడు. చేతిలో సిల్లి గవ్వ లేకుండా ముందు జనాల్ని ఓట్లు అడగమను, అప్పుడు తెలుస్తుంది. అడుగుతాడు. బోలా శంకరుడు కూడా భవతి భిక్షాందేహి అన్నాడు. అలాగే మా అన్నయ్య కూడా అందర్నీ ఓట్లు అడుగుతాడు. ఇంటి నిండా చెల్లెళ్ళు ఉన్నారు గాని తల్లి లేదని నిందిస్తే అప్పుడేం చేస్తాడు మీ అన్న? ఊర్లో వాళ్ళందరినీ తల్లనుకుంటాడేమో పెద్దోడా. మరి నాన్న అని వాడు పిలిస్తే వీళ్ళేమనుకుంటారు? మీరిలా మాట్లాడుతున్నట్టుగా జనాలకి తెలిస్తే మిమ్మల్ని సర్పంచ్గా కూడా గెలవనివ్వరు మావయ్య. త్రిశూలం వచ్చిందనేసి మీ అన్నయ్య గెలిచిపోడు. అదే త్రిశూలం ఎన్నికల్లో ఓడించి మీ అన్నయ్యని ఎన్నుపోటు పొడుతుంది కదా, అది చెప్పుకుంటాడు. వాళ్ళ సంగతి వదిలేయండి. ఇంతకీ మీకేం గుర్తొచ్చింది? ఉంగరం. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఎన్ని ఉంగరాలైనా మావయ్య చేతికి తొడుక్కుంటే బాగుంటుంది కానీ ఆ ఉంగరం వచ్చిందని జనాల జీవితంలో వేలు పెట్టొద్దు. నాగవల్లి, ఏంది నోటికొచ్చిందల్లా బాగుతా ఉండవో? నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఏయ్ నిన్నో బామ్మ, బాక్సింగ్ పోటీల్లో గెలిచి ఇంకా 2 రోజులు కూడా కాలేదు. నీ కొడుక్కి రింగు రావడం ఏమో గాని నా చుట్టూ రింగు ఉందని బరిలోకి దిగి ఒక్క గుద్దు గుద్దానంటే మిగిలిన ఆ పళ్ళు కూడా రాలిపోతాయి బామ్మ. చూసినావా దానికెంత పొగరు? చూడ్డమే కాదు, నీ కొడుకు మనవడు ఎంతో స్పష్టంగా నాగవల్లి మాటలు కూడా విన్నారు. దానికసలే తిక్క, కానీ దానికుందొక లెక్క.
ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఎట్లా ఊరుకున్నారా? వీళ్ళని ఇలా కాదమ్మా, పంచాయతీలో గంగని నలిపితేనే ఇక్కడ కుదురుగా ఉంటారు. నాన్న, పార్టీ గుర్తుల కోసం వస్తాడు కదా గంగ, గుర్తు పెట్టుకొని మరీ దెబ్బ తీయాలి. షణ్ముఖం వాళ్ళని ఇప్పుడే పిలిపించాలి. ఏం చేస్తా ఉండవా బుడా? బావా, ఓ బావోయ్, వినబడుతుంది, చెప్పు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? పంచాయతీ జరిగే చోటుకి. రచ్చబండ దగ్గరకా? ఏదన్నా ఒకటే. అలా ఎలా అవుతుంది? ఎందుకు కాదు? నేను వెనకాల కూర్చున్న ఒకటే, ఇలా కూర్చుని 2 చేతులతో నిన్నిలా పట్టుకోవడం కూడా ఏయ్, ఒకటేనా? వదులు, చేతులు తీ. అదేంటి బావా, 2 ఒకటేగా? తింగరి వేషాలు వేయకుండా కాస్త కుదురుగా ఉంటావా? హమ్, లేదంటే నిన్నిక్కడ దించేసి వెళ్ళమంటావా? అప్పుడు జనాలేమనుకుంటారు? కట్టుకున్న భార్యని నడి రోడ్డు పైన వదిలేసి వెళ్ళాడు, రేపొద్దున మనం ఓటేసి గెలిపించినా మనల్ని కూడా ఇలాగే అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతాడు అనుకుంటారు. మనం వేరు, జనం వేరమ్మా. నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి ఏదో ఒక మెలిక పెడతావని అందరికీ తెలుసు. అదే విషయానికి వద్దామనుకున్నాను. నేను పోలీస్ ఆఫీసర్ అవ్వగానే నువ్వు అడిగింది ఇస్తానన్నావు. కోరింది చేస్తాను అన్నాను. 2 ఒకటేగా? సర్లే, చెప్పు. మరి మరి మన ఫస్ట్ నైట్ ఎప్పుడంట? మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళన్నీ అయ్యాక. ఏమైంది? నువ్వు అలా అనేసరికి భయం వేసింది బావా. నేనేమన్నాను? మీ చెల్లెలందరి పెళ్ళయ్యాక అంటే ఎన్నేళ్ళు పడుతుంది? అప్పుడు నువ్వు నన్ను పట్టుకోవడం కాదు, మీరు పడకుండా కర్ర పట్టుకునే వయసులో ఉంటారు మహానుభావులు. నువ్వు మరీ ఎక్కువ ఊహించుకోకు. శ్రీవల్లి అమృత పెళ్ళైపోతే కుముదవల్లి పెళ్ళి ఇంకో 4-5 సంవత్సరాల్లో అయిపోతుంది. అంటే అప్పటి వరకు నేను పస్తులుండాలా? బానే తింటున్నావు కదా. ఉపవాసం అంటే దేవుని పూజ కాదు స్వామి, మగని పూజ. అంటే మగాడు, నా మొగుడు శ్రీ గంగాధరం గారి చేత నా తలలో మల్లెపూలు పెట్టించుకోవాలని, గాజులు తొడిగించుకోవాలని, వడ్డానం సర్దుకోవాలని ఎన్ని చిలిపి కోరికలుంటాయనుకున్నావు? అవన్నీ తీరాలా లేదా? వాటికే సర్పంచ్ ఎలక్షన్లు అయ్యాక తీరిగ్గా నీ ముచ్చట తీర్చే పనిని చూడొచ్చు. నేను పై పై పనులే చెప్తున్నాను బావా, బరిలోకి దిగితేనే తెలుస్తుంది ఆ సత్తా ఏంటో. నువ్వు మాట్లాడకుండా కూర్చో. అక్కడ మనకు కేటాయించే గుర్తుని బట్టి మనం జనాల్లోకి ఎంత తొందరగా వెళ్ళగలుగుతామో అనేది తెలుస్తుంది. గుర్తొస్తే నాకు గుర్తుండిపోయేలా ఒకటి ఇస్తావా? అంతేగా, వాత పెడితే సరిపోతుంది, ఇస్తాను. ఛ! ఈ ఎలక్షన్లో మీరు సర్పంచ్ అవడం ఖాయమైపోయిందయ్యా. భలే పసిగెట్టినవు సుబ్బయ్య. మరి బొంగరంలా తిప్పే మీకు ఉంగరం గుర్తొచ్చిందంటే జనం నాడి కూడా గుప్పెట్లో ఉంటుంది కదయ్యా. మరి అయ్యగారిని ఢీ కొట్టాలనేసి వాళ్ళ మేనలుడు గంగా ఓ ఉబలాట పడుతున్నారు కదా, మరి ఆ సంగతి ఏమంటారు? ఇల్లు అలగ్గానే పండగ కాదు కదయ్యా. ఆవేశంతో గంగ పోటీకి దిగినాడు కానీ అయ్యగారి దాటికి నిలబడతాడంటారా? ఓట్లు అడుక్కునే వరకే నిలబడతాడు. ఆ తర్వాత తీసుకున్న అప్పులు కట్టలేక పాట్లు పడతాడు. గంగని తక్కువ అంచనా వేయకూడదండి. మీలాంటి వాళ్ళకి సిన్నోడిలా కనిపిస్తాడు కానీ ఊళ్ళో మాత్రం గంగది పెద్ద మనసు అంటారు. అటు చూడండి, వాళ్ళిద్దరిని చూస్తుంటే సాక్షాత్తు శివపార్వతులే వస్తున్నట్టుగా లేదు? కాకుంటే నీ ఒక్కదాని పేరే శివపార్వతి కాబట్టి గంగని కూడా జత చేసుకుని మాట్లాడాలంటే తనకంటూ ఓ గౌరవం ఉండాలనేసి నువ్వు అనుకున్నావు శివ.
అందుకే మేం కూడా మనోడు పోటీ చేస్తున్నాడంటే అట్టాగే కానీ అనేసి అన్నాం. మీరేదో జాలిపడి అవకాశం ఇచ్చినట్టు మాట్లాడకండి. గంగా బాబా సమర్థుడు, దమ్ము ధైర్యం కలవాడు కాబట్టే అలాంటి వాడు జనాల జీవితాల్లో మార్పు తీసుకురాగలడనే ధ్యేయంతోనే పోటీకి దిగుతున్నాడు. పోటీ అనగానే గోటితో గోక్కునంత తేలిక కాదమ్మా. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్న నీకు ఈ ఎన్నికలు తగిన గుణపాఠం చెప్తాయి.